ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026వ సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 4వ తారీఖు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. యథావధిగా హోమాలు అయితే మన పీఠంలో జరుగుతాయి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. వరల్డ్ బాగానే ఉంటుంది, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. ఒంటరితనం కోరుకోండి, ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రతి విషయం నలుగురితో కలపవద్దు, నలుగురితో పోల్చుకోవద్దు. మీ పర్సనల్ లైఫ్ మీది, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ మీదే తప్ప నలుగురితో ఇలా చేయాలి అలా చేయాలి నలుగురితో పోల్చుకోవద్దు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నలుగురితో పోల్చుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి అంతే. అలాగే కాలం అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉన్న కాలాన్ని ఎంజాయ్ చేయండి. సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. మేనేజ్ చేసినా కానీ మేనేజ్ చేసినట్టు కనబడకుండా మేనేజ్ చేసుకెళ్తారు. బాగుంటుంది అనుకూలమైన కాలం. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఉన్నప్పుడు కూడా మీరు ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం గట్టిగా చేయాలి. ఉన్న దాంట్లో తృప్తి పడండి. ముఖ్యంగా చెప్పాలంటే మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హై ప్రిస్టెస్, ప్రజెంట్ హీరోఫాంట్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్. మీ గతంలో మీ విజ్ఞానం మీరు దాచుకుని, అంటే మీకు తెలిసిన విషయం ఎవరికి చెప్పకుండా దాచుకుని మీరు కాలం గడిపిన స్థితి. ఈ రోజుల్లో ఇంత తెలిసింది చెప్పిన పడితే సమాజంలో గుర్తింపు, గౌరవం వచ్చేది. డబ్బు కానీ ఏదైనా కానీ మీకు ఇంత తెలిసి ఇంతే ప్రదర్శిస్తే అన్నం కూడా డబ్బులు ఉండవు. విజ్ఞానం తెలివి అమ్ముకు బతకాలి. ఈ రోజుల్లో నమ్ముకుని బతికే రోజులు పోయాయి. ఇది గుర్తించండి. ప్రజెంట్కి వస్తే హీరోఫాంట్ బాగుంటుంది. మీ అనుభవానికి గుర్తింపు వస్తుంది, మీ తెలివికి గుర్తింపు వస్తుంది. సమాజానికి గౌరవప్రదంగా రావాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం పొందుతారు. ఫ్యూచర్ కార్డు పేజ్ ఆఫ్ కప్స్ ఉంది. అనుకూల వాతావరణం ఉంటుంది. ఫైనాన్షియల్గా అది మంచి గ్రోత్ వస్తుంది. చాలా 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 బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 10 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా చారియట్. కుటుంబపరంగా అన్ని పనులు మీరే చేసుకోవాలి. వంట మనిషి మీరే, పని మనిషి మీరే, కారు డ్రైవరు మీరే, ఇంట్లో క్లీనింగ్ అన్నీ మీరే చేసుకుంటూ ఉండాలి. అంటే పని భారం పెరిగిపోతుంది, శ్రమ అధికమైపోతుంది. అకస్మాత్తుగా ఏదో సమస్య వస్తూ ఉంటుంది. పొద్దున 6 గంటలకు ఫోన్ చేసి పని అమ్మాయినే రానుంటుంది. 7 మీటర్ రానంటే గిన్నెలు కడుక్కోవాలి. అలాగే ప్రతిదీ కూడా చివరి నిమిషంలో లోడ్ పడిపోతూ ఉంటుంది. చేసుకువెళ్తూ ఉంటారు. నడిచేద్దును పొడుస్తారని సామెత ఉంటుందిగా, అంతే. సామాజికంగా కూడా మొదటి వారం అంతా కూడా ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వరు. మీరు ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టినా మా నడుపుడు చూస్తారు, 2 రోజుల పైగా రిప్లై ఇస్తారు. పెద్ద పట్టించుకోరు మిమ్మల్ని ఎవరు. మీరు కూడా ఎవరిని పట్టించుకోవద్దు. చేద్దాము, కలుద్దామని ఉత్సాహంగా ఉన్నా కానీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని కలవనీయకుండా ఐసోలేట్ చేసి పెడతాయి. అందువల్ల పట్టించుకోవద్దు ఎవరిని. 2వ వారం బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది. చాలా అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. గుర్తింపు, గౌరవం వస్తుంది. 10వ తారీఖు తర్వాత మంచి శాలరీ హైక్ కానీ, ప్రమోషన్ వచ్చే అవకాశము. ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా, లేదా టెక్నాలజీ మారాలనుకుంటున్నారా, అన్ని రకాలకు కూడా అనుకూల కాలం కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏంటి? 8 ఆఫ్ కప్స్. 2వ వారం ఏమైనా ప్రయత్నం చేస్తే కొంత రావచ్చు. ప్రయత్నం చేసి విసిగిపోయి నా కర్మ ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుందే అని వదిలేసేటువంటి స్థితే కనబడుతోంది. అంత అనుకూలత లేదని చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. నోటి దాకా వచ్చినట్టు ఉంటుంది కానీ రాదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. 3వ మనిషి వల్ల నష్టం వస్తూ ఉంటుంది. అందువల్ల నష్టం రాకుండా చూసుకోండి. కొంచెం మీరు మేనేజ్ చేసుకుని వెళ్తూ ఉండాలి. మీకు ఫస్ట్ మీకు చెప్పాను కదా, మన సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసి మనకి ఎంత వస్తే ఎంత వచ్చింది చెప్పాలి. ఆ రకంగా చేస్తే కొంతమంది సాధించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? టెంపరెన్స్. కొంచెం ఖర్చులు ఉంటాయి, మేనేజ్ చేసుకెళ్తూ ఉండాలి. లేకపోతే కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఊహించిన ఖర్చులు, ప్రయాణాల కోసం ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి, తట్టుకోవాలి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది?
9 ఆఫ్ వ్యాండ్స్, ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు, చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఏమి ఉండవు. ఎవరన్నా కంటాక్ట్ లెన్సెస్ వాడే వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టి, లేకపోతే కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 8 ఆఫ్ వ్యాండ్స్, ముఖ్యమైన సంఘటన ఇది జరగదు, కానీ రెండో వారంలో నేనేదో సాధించగలను అన్న ఒక మనోధైర్యంతో మనోస్థితితో ముందుకెళ్తూ ఉంటారు. మొదటి వారం స్తబ్దంగా ఉంటుంది, రెండో వారం దాకా ఒక మనోధైర్యం పెరుగుతుంది, నేను ఏదో చేయగలనులే అనేటువంటి ధైర్యంలో మీరు ముందుకెళ్తూ ఉంటారు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? జడ్జిమెంట్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్, విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్, మగవారికి నిస్తేజంగా ఉంటుంది, ఆడవారికి కూడా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మనం ఏదైనా పని చేసినప్పుడు ఫలితం ఎందాళ్లలో వస్తుందని ఆశించాలి, ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉంటుంది. వస్తే వచ్చినట్టు, పోతే పోయినట్టు. ఉన్నదాంతో ఎంజాయ్ చేయండి. ఉద్యోగం లేదు, ఆ టీవీ చూడండి, మీకు కావాల్సిన సీరియల్స్ అన్నీ చూసేయండి, కావాల్సిన గుళ్ళు వెళ్ళిపోండి, కావాల్సిన సినిమాలు చూసేయండి. వస్తుందని నమ్మకం లేదు, వస్తే చూద్దాం, రాకపోతే ఎంజాయ్ చేద్దాం, అలా అనుకోవాలి. లైట్గా తీసుకోవాలి లైఫ్ని తప్ప దాని ఏదో సీరియస్గా తీసుకుని ఏదో అనేసుకున్నా ఏదో అయిపోతుందని భయపడితే ఏం కాదు. ఎందుకంటే 15 రోజుల్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది, ఆడవారికి మగవారి ఇద్దరికి కూడా. వైవాహిక జీవితం బాగుంటుంది, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే సర్దుకుంటాయి. ముఖ్యంగా కొంతమంది అంటే కొంచెం కొత్తగా పెళ్ళైన వాడు, మీ అమ్మాయిలాగందని మీ అమ్మాయిలాగందని భార్యపతి ఇద్దరు వీళ్ళ అత్తగారుల కోసం మామగారుల కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు. చిచి మనం తప్పు చేస్తున్నాం అలా అనకూడదు, మీ అమ్మ ఎంతో మా అమ్మ కూడా అంతే, మా అమ్మ ఎంతో మీ అమ్మ అంతే. ఈ కొంచెం రియలైజేషన్ వచ్చి కుటుంబ సభ్యుల్ని మిగిలిన వాళ్ళని విమర్శించడం కాకుండా సర్దుకునే ప్రయత్నం చేస్తారు. సంతానపరంగా ప్రత్యేకమైన చిక్కులు ఏమి ఉండవు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, నడిచిపోతూ ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కొన్ని సలహాలు తీసుకోవాలి, పేరెంట్స్ చెప్పకుండా ఏ పని చేయొద్దు. లోన్స్ తీసుకోవడంలో కానీ ఇలాంటి బట్టలు ఏదైనా ఉన్నాయంటే, మీకు అమ్మ నాన్న క్రెడిట్ కార్డు ఏదైనా ఇచ్చారు వాడుకోమని, దాన్ని వేరే వాడి కోసం దాన్ని యూజ్ చేయకండి, మీకోసం మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంట్లో అమ్మకి చెప్పండి, నాన్నకి చెప్పండి, ఇలా మా ఫ్రెండ్ అడిగాడు ఇచ్చాను, ఇవ్వాల్సి వచ్చింది, తప్పలేదు, ఇలాగ ఏదైనా హైడ్ చేయొద్దు. ఇది కూడా నక్షత్రాల వారిగా తెలుసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? సన్. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫుల్. ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 1, 2 పాదాలు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ముగ్గురికి పర్వాలేదు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒక సపోర్ట్ ఉంటుంది, మీ వెనకాల నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటా కదా, నువ్వేం భయపడద్దు, టెన్షన్ పడద్దు అని చెప్పే ధైర్యం ఉంటుంది. సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు. అయితే తొందర పనులు చేయకూడదు, తొందరపాటు పనులు చేయకుండా ఉండడం ముఖ్యమైన సూచన. శ్రవణ నక్షత్రం వాళ్ళకి లైఫ్లో ఓ న్యూ బిగిన్ ఉంటే అవకాశం ఉంటుంది. చాలా కాలం పెండింగ్ పనులు పూర్తి చేయడము, కొత్త యాక్టివిటీస్ అని స్టార్ట్ చేయడము, ఇలాంటివి కొన్ని అనుకూల వాతావరణాలు కొన్ని కనబడుతూ ఉంటాయి. కర్మ అనేది ఎవరైనా వెంటాడుతూ ఉంటుంది, మనం చేసిన మంచి కానీ చెడు కానీ. ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం వస్తుంది. సమాజం మీకు చెప్తూ ఉంటుంది, ఎవరో సలహా చెప్తుంటుంది, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇంత రిస్క్ వద్దు అని చెప్తూ ఉంటారు. సమాజాన్ని, సలహాల్ని, ప్రకృతిని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ధనిష్ఠ వాళ్ళకి బాగుంటుంది, గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది, అన్ని రకాలకు కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ కప్స్, శివారాధన చేసుకోండి, మీ కులదేవత పూజ చేసుకోండి, బాగుంటుంది. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఇల్లంతా దిష్టి తీయించుకోండి, గుమ్మడికాయలకు కన్నం పెట్టి, బూడిద గుమ్మడికాయకి కొంచెం కుంకుమ నీళ్ళు కర్పూరం పెట్టి, ఓం హ్రీం దుమ్ జ్వలజ్వల శూలిని దుష్టగ్రహాను హుం పట్ స్వహ అనే మంత్రంతో ఇల్లంతా దిష్టి తీసుకోండి, శూలింద్రగా మంత్రం జపం చేసుకోండి. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్, ఓం నమః చండికాయ నమః, చండి మూల మంత్రం జపం చేసుకుని దుర్గా కవచం చదువుకోండి. ఈ పరిహారాలన్నీ 4వ తారీఖు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. శుభం భూయాత్.